కనిపించని దేవుడికి ఎన్ని దండాలు పెడతాం, కొబ్బరికాయలు కొడతాం, హారతలు ఇస్తాం, హుండీలో డబ్బులు వేస్తాం, మొక్కులు తీర్చుకుంటాం. కానీ కనిపించే దేవుడికి చేతులెత్తి దండం పెట్టిన మా పిల్లల్ని కాపాడండి, మా బంధువుల్ని కాపాడండి అని చేతులెత్తి దండం పెట్టేది అదిగేది మాత్రం డాక్టర్ నొక్కల్ని. అలాంటి ఒక మంచి వృత్తిలో ఈరోజు మీరు అందరూ కూడా జాయిన్ అవ్వడం ఒక ఇదైతే ఈరోజు మనం ఇష్టపడి కష్టపడి ఈరోజు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఆ స్ట్రెస్ అక్కడి నుంచి మొదలవుతుంది, ఆల్టర్నేట్స్ ఎతకడం. సో నేనేమంటానంటే ఈరోజు మీరనే కాదమ్మా, నిజంగా ఒక్కొక్కసారి నాకు చాలా బాధ అనిపించేది ఏంటంటే ఈ డ్రగ్స్, గాంజా ఈ రెండు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏ క్రైమ్ జరిగినా దాని బేస్ డ్రగ్స్ మీద, గాంజా మీద ఉంటుంది. అంటే ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్తున్నారంటే ఈ మధ్యకాలంలో మేము చూస్తున్న క్రైమ్ చూస్తే మైనర్స్, చాలామంది మైనర్స్. ఒక ముచ్చుమరం ఒక ఏరియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక చిన్న పిల్ల 6 years బేబీని రేప్ చేసి చంపేసి వాళ్ళు తర్వాత ఆ బాడీ కూడా తీసుకెళ్ళి ఒక స్టోరేజ్ ట్యాంక్లో, వాటర్ ట్యాంక్లో పడేశారు. అందులో చూస్తే మైనర్స్ 3 ఉన్నారు. నిజంగా భయం వేసింది. ఇవన్నీ పార్ట్ ఆఫ్ దట్ పక్కన పెడితే మాకు వచ్చే ఫోన్ కాల్స్, మాకు వచ్చే మెసేజెస్ కనుక మీరందరూ వింటే ఒక్క నిమిషం భయం వేస్తుంది. తల్లి మెసేజ్ పెట్టింది నాకు, అమ్మ నా కొడుకు డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు, గాంజాకి అలవాటు పడిపోయాడు, దయచేసి మా వాడిని తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పేయండి. ఒక కన్న తల్లి కొడుకు అలా చేసాడని చెప్పి బయటకు వచ్చి ఇలా చెప్పగలుగుతుందంటే ఎంత బాధపడితే, ఎంత ఆవేదన చెందితే, తన కొడుకు భవిష్యత్తు పాడైపోతుంది, పోలీసుల చేతికి వెళ్తే ఏమైపోతుందో తెలియని పరిస్థితుల్లో కూడా ఒక తల్లి అంత బాధపడుతుందంటే ఈ సిచ్యువేషన్ ఏ లెవెల్లోకి వెళ్ళిందో మీరు ఆలోచించాలి. ఈరోజు అనుకున్నాం గాంజా మీద ఏదో చేయాలి. బై గాడ్స్ గ్రేస్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి గెలిచింది. గెలిచిన తర్వాత హోమ్ మినిస్టర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ టాస్క్ ఇచ్చింది గాంజా. నాకు ఇంత పెద్ద సబ్జెక్ట్ గాంజా గురించి ఇచ్చేసరికి భయపడ్డాం. బట్ దాన్ని ఇప్పుడు ఒక కార్యరూపంలో తీసుకొచ్చి ఒక ఈగల్ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టి సపరేట్ వింగ్ ఈ రోజు వరకు ఎవరు కూడా చేయలేదు. గాంజాకి సపరేట్ వింగ్ ఏర్పాటు చేశారు. గాంజా ఈరోజు ఈ మోటివేషన్లో భాగంగానే ఈ ఈగల్ టీమ్స్ని కూడా, దానికి కూడా మీరే ఒక పేరు పెట్టాలేమో, మీరే ఒక సజెస్ట్ చేయాలేమో. మీ ప్రతి కాలేజ్లోని కూడా ఒక ఈగల్ ఫోర్స్ని పెట్టాలని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. ఈరోజు ఏదైనా కాలేజీలో చదువుకుంటే ఒకటి ర్యాంకులు కాకుండా, అర్థమైంది కదా, 2 ర్యాంకులు కాకుండా నా కాలేజీలో డ్రగ్స్ ఉండవు, డ్రగ్స్ దొరకవు అని ఒక బోర్డు పెట్టమనండి, ఎంతమంది వచ్చి క్యూ కడతారు? డ్రగ్ ఫ్రీ కాలేజ్, దానికి సర్టిఫికేషన్ ఇవ్వాల్సింది కూడా మనం పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేషన్ కనుక ఆ కాలేజ్కి వస్తే ఆ కాలేజ్ ప్రైడ్ పెరుగుతుంది, ఆ కాలేజీలో అడ్మిషన్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఒక మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తే మనం చేస్తుంటాం కదా, అబ్బాయి కూర ఎంత బాగుంది, చికెన్ ఎంత బాగుంది, వాటి మేబీ ఏమైనా ఎంజాయ్ చేస్తాం. ఈ డ్రగ్ గంజాయి అది మిమ్మల్ని ఎంజాయ్ చేస్తుంది, మన ఎంజాయ్మెంట్ గురించి మనం మొదలు పెడితే అది మిమ్మల్ని ఎంజాయ్ చేసే పొజిషన్కి వచ్చేసిందంటే మన లైఫ్ మన చేతిలో ఎందుకు ఉంటుంది? డోంట్ స్టార్ట్ అని, బీ స్మార్ట్, డోంట్ స్టార్ట్ అని చెప్పడానికి కూడా కారణం అదే. ఒక్కసారే కదా, ఏమైపోతుంది, అలవాటు అవ్వదులే, ఏదో అనుకుంటాం. కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు రావడం చాలా కష్టం. కాబట్టి నేను ఇక్కడ చెప్పింది మీ ఒక్కరి గురించి జరగడం, అందులో మేము కూడా భాగస్వామ్యం అవడం. బికాస్ మన రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్కి దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. అవేర్నెస్ అనేది ప్రతి స్టూడెంట్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఎడిక్షన్ అనేది ఇక్కడ మాట్లాడుకుంటాం. డ్రగ్ అడిక్షన్ అనేది ఒకటి ప్రధానమైనది. బికాస్ డ్రగ్ అడిక్షన్ అనేది ఇట్ ఈస్ స్పాయిలింగ్ ద కెరియర్ ఆఫ్ ది స్టూడెంట్, ఇట్ ఈస్ డివేటింగ్ ద ఫోకస్. మీ ఫోకస్ని డివేట్ చేస్తూ, మీరు పని ఏదైతే ఫోకస్గా పని చేస్తున్నారో దాన్ని డివేట్ చేస్తూ ఒక మత్తు పదార్థానికి మీరు వెళ్తున్న ఇలాంటివి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీకు క్రియేట్ చేయాల్సిన అవసరం ఈ పోలీసులు, ఎస్పీ, జిల్లా యంత్రాంగం పోలీసులు ఎవరైతే తీసుకోవడం, అందులో కాలేజ్ కూడా భాగస్వామ్యం అవడం చాలా ఆనందకరమని నేను భావిస్తున్నాను.